అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఆధునిక శాస్త్ర సాంకేతిక రంగంలో ఎంతో ముందుకు దూసుకుపోతున్నటువంటి ఈ యుగంలో సైతం క్షుద్ర పూజలు, తాంత్రిక పూజలు చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారు కొంతమంది దుండగులు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి దుర్షేడు ప్రభుత్వ పాఠశాల, జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయుని గది ముందటే పసుపు కుంకుమతో విచిత్రమైనటువంటి ముగ్గులు వేశారు. దానిపైన నిమ్మకాయలు పెట్టారు. దీంతో ఒక్కసారిగా పాఠశాలకు వచ్చినటువంటి విద్యార్థులు ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు, షాక్కు గురయ్యారు. దీంతో అక్కడే ఉన్నటువంటి అటెండర్ అలాగే ఉపాధ్యాయ బృందం వచ్చి కూడా దాన్ని చూడడం జరిగింది. ఒక్కసారిగా అది ఎవరు పెట్టారు, ఎందుకు పెట్టారు, ఏదైనా చేతబడి క్షుద్ర పూజ లాంటివి చేశారా, లేదంటే ఎవరినైనా టార్గెట్ చేశారా అనేటువంటి కోణంలో భయభ్రాంతులకు గురవుతున్నారు. తమ పిల్లలకి ఆరోగ్యాలు ఏమన్నా భంగం కలుగుతాయా, దెబ్బతింటాయా అనేటువంటి కోణంలో విషయం తెలుసుకున్నటువంటి పేరెంట్స్ సైతం ఆందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద దీనిపైన ఎవరో ఆకతాయాలు చేసిన పని నిజంగా ఇట్లాంటి యాక్టివిటీస్లో పాల్గొనేటువంటి వాళ్ళు చేసిందా అనేటువంటి కోణంలో చర్చ జరుగుతుంది. మొన్నటికి మొన్న జగిత్యాల శ్మశాన వాటికలో నగ్నంగా తిరుగుతున్నటువంటి పరిస్థితుల్లో దృశ్యాలు కలకలం రేపుతాయి. అలాగే సుల్తానాబాద్ శ్మశాన వాటికలో సైతం గుర్తు తెలియని వ్యక్తులు చేస్తున్నటువంటి పూజలు కలకలం సృష్టించాయి. తాజాగా మొగ్దుంపూర్లో జరిగినటువంటి ఈ ఉదంతాన్ని వైరల్గా మారింది. దీనిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి స్థానికులు కోరుతున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.